హలో అండి. ఈరోజు ముల్లింగ్ పొరాటా స్టఫ్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఇక్కడ మా సిస్టర్ నా కోసం అయితే చేసింది. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ముల్లింగిని తొక్క తీసేసి గ్రేట్ చేసుకొని ఇలాగా మనము తురిమేసుకోవాలన్నమాట. సో తురిమేసుకున్నాక స్క్వీజ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను వితౌట్ స్టఫింగ్ పరాటా ఎలా చేసుకోవాలో. అది కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. తప్పకుండా చూడండి. సేమ్ ఇలానే చేశాను. కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ పొడి పొడిగా అయితే ఇలా అయిపోతుందండి. మొత్తం వాటర్ అయితే తీసేసాం కదా, సో రిమూవ్ చేసుకోవాలి. వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని ఇక్కడ కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర చాలా ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే ఇక్కడ పచ్చిమిర్చిని అయితే చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ మా సిస్టర్ చేస్తుంది కదా, తను తురిమేసి అయితే వేసుకుంది. ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో ముక్కలుగా కట్ చేసి అయితే చూపించాను. ఇంక ఇక్కడ డైరెక్ట్గా ఇలా తురిమేసుకోవచ్చు. చాలా ఈజీగా తొందరగా అయితే అయిపోతుందండి పరాటా అనేది. చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో ముల్లంగితో తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఇక్కడ వామ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ప్రీవియస్గా నేను చేశాను కదా, సో స్టఫ్ వితౌట్ స్టఫ్ అందులో నేను జీలకర్ర అయితే యాడ్ చేశాను. ఇక్కడ వామ్తో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో వామ్ ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాము. సో ఇందులోని మీరు డైరెక్ట్గానైతే సాల్ట్ని అయితే యాడ్ చేసుకోకూడదు. ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. సో సాల్ట్ ఎప్పుడు వేయాలో అయితే చూపించేస్తాను. చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసింది. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ ముద్దలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సో మనం రొటీస్ చేసుకుంటాం కదా, సో పరాటాస్ చేసుకోవడానికి ఇలాగైతే ఇంకా లాంగ్ లెంతీ అయిపోతుందని అయితే నేను చూపించలేదు. ఇంకా పిండి ఎలా అంటే కలుపుకోవాలి అవన్నీ అయితే చూపించలేదు. సో ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, దానిలో కూడా మీరు ఒకసారి చూడొచ్చు కావాలనుకుంటే. సో ఇలాగ ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా మా సిస్టరు వంట తినడానికి ఎక్కడ పుట్టాడో మరి అబ్బాయి. సో చాలా టేస్టీగా తనైతే చేస్తుంది. అండ్ ఈ పరాటా కూడా చాలా బాగా చేసింది పరాటాస్ అనేవి. సో ఇలాగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం స్టఫ్ చేసుకున్నప్పుడే ఇలాగా మనము స్టఫ్ చేసేసుకొని మీకు నచ్చిన విధంగా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. సో తనైతే ఇలా ఫోల్డ్ అయితే చేసేస్తుంది. సో నేను ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా అయితే మనం ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటాము. సో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మీరైతే ఇలా స్టఫ్ చేసుకొని మొత్తంగా కూడా ఇలాగ ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలి. ఇలాగ స్టఫ్ చేసేసుకొని అయితే పరాటాస్ చేసుకోండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతూ. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతూ. సో మనం ఆలు పరోటా ఇవన్నీ చేసుకుంటాం కదండి, ఇంకా చాలా పరాటాస్ ఉన్నాయి. సో మన ఛానల్లో ఆల్రెడీ నేనైతే పెట్టాను. సో ప్లేలిస్ట్ క్రియేట్ అయితే చేసి పెట్టానండి. సో అందులో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా నేను ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను కదా, సో ప్రీవియస్ వీడియోలో అయితే ఛానల్ నేమ్ అయితే డిఫరెంట్గా ఉంది. సో పరాటా అనేది మరీ పలుచగా కాకుండా బయటికి స్టఫ్ రాకుండా చూసుకోవాలి. సో పెనం ముందే వేడి చేసేసుకొని రెండు వైపులా పచ్చిదనం పోయేలా లో టు మీడియం అయితే పెట్టేసుకోండి. సో అలా పెట్టేసుకొని రెండు వైపులను బాగా కాలాలన్నమాట. సో ఇలా కాలిన తర్వాత మీరు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. సో ఇలాగా కంపల్సరీగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది. సో బటర్ని కూడాను మీరు యాడ్ చేసుకోవచ్చు. సో రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకోండి. చాలా అలా మనం ఒట్టి పరాటాసే తినేయచ్చండి. ఇంకా సాస్తో కానీ దేంతో కూడా మీరు తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతండి. ఇదేనండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.